వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, మనకైతే ఒకటి వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత గోల్డ్ ఉన్నది. మొత్తం ఇది దీనికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చిందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం 63 kgs ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మనం దుబాయ్లో ఉన్న గోల్డ్ సూక్ అయితే వచ్చాం అనమాట. ఈరోజు దుబాయ్లో గోల్డ్ ప్రైస్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీరు చూసుకున్నట్లయితే నా వెనకాల దుబాయ్ గోల్డ్ సూక్ ఉందన్నమాట. గోల్డ్ సూక్ అంటే అర్థం బజారు లేదా మార్కెట్ ప్లేస్ లాగా అనమాట. అది అరబిక్లో అంటారనమాట గోల్డ్ సూక్ అని చెప్పేసి. ఇక్కడ గోల్డ్ అయితే దొరుకుతుంది. మనకి ఎంత ప్రైస్లో దొరుకుతుంది, ఇండియాతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఎంత లభిస్తుంది ప్రైస్ అనేది మనం చూసుకుందాం. ఒకసారి మనం లోపలికి వెళ్ళేసి ఎక్కడ ఎంత ప్రైస్ ఉందని తెలుసుకుందాం. కనబడుతుంది కదా, ఇది దుబాయ్లో ఉన్న గోల్డ్ సూక్ అనమాట. ఇక్కడ చాలా విధమైన డైమండ్స్ కానీ గోల్డ్ కానీ ఇంకా చాలా విధమైన దొరుకుతాయి. ఇక్కడైతే మనకి గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా చోట్ల అయితే రేట్స్ మెన్షన్ చేసి ఉంటాయి. ఈరోజు రేట్ ఏంటో చూద్దాం. ఈరోజు అయితే జనవరి 9వ తారీఖు, జనవరి 9. చూస్తున్నారు కదా, గోల్డ్ ఇంకా డైమండ్స్ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. మంచి ప్లేస్లో వెతకండి, మీకు ఎక్కడ తక్కువ కనిపిస్తుందో అక్కడ కొనుక్కోండి. కంపేర్ టు 3-4 షాప్స్. ఇది మన ఇండియా షాప్ అనమాట. ఇంకా చాలా షాపులు అయితే ఉన్నాయి, మొత్తం అయ్యాయన్నమాట. ఇక్కడ మొత్తం 300+ షాప్స్ ఉన్నాయి అనమాట గోల్డ్ సూక్. ఇది డేరాలో ఉన్న అతిపెద్ద గోల్డ్ షాప్ అనమాట. ఇక్కడ ప్రపంచ దేశాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ గోల్డ్ కొనడానికి ఆసక్తి చూపిస్తారు. చూస్తున్నారు కదా ఎన్ని షాప్స్ ఉన్నాయో. చూస్తున్నారు గైస్, మొత్తం 300 షాపులు పైగా ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు గోల్డ్ కొనాలనుకుంటే ఇక్కడ 3-4 షాపులు అయితే కంపేర్ చేసి ఎక్కడ ప్రైస్ తక్కువ ఉంటుందో అక్కడ ప్రైస్ తక్కువ వస్తుందో చూసుకొని కొనండి అనమాట. డోంట్ రష్ అనమాట, రష్ చేసి అయితే కొనవద్దు. ఇక్కడ మీకు గోల్డ్ కొంటే మనకు వచ్చే ఆదాయం ఏంటంటే ముఖ్యంగా దీనిపైన ట్యాక్స్ ఉంటుంది కదా. మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే కంపేర్ టు ఇండియా ఇక్కడ కొంచెం తక్కువ లభిస్తుంది అనమాట మనకి. మీకు గోల్డ్ ప్రైజెస్ కూడా చూపిస్తాను ఎక్కడికైనా షాప్కి వెళ్ళి. అలానే ఇక్కడ మనకి ఎందుకు ఇంత పెద్ద గోల్డ్ షాప్ ఇక్కడగా మారిందంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ గోల్డ్ ట్రేడ్ చేస్తారనమాట. అట్లా అని చెప్పేసి ఇక్కడ తక్కువగా లభించే అవకాశం ఉంది. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మనం గోల్డ్ జ్యువెలరీలో తీసుకోవాలా, బిస్కెట్లు తీసుకోవాలా, కాయిన్లు తీసుకోవాలనేది. మీరు ఒకవేళ ఇండియాకి తీసుకెళ్ళాలనుకుంటే మీ గోల్డ్ ఏదైతే తీసుకున్నారో అది మీరు ఇండియాకి తీసుకెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ అలౌ చేయరు. బిస్కెట్ అయినా కాయిన్ అయినా అదే మీరు జ్యువెలరీ లెక్క మీరు తీసుకెళ్తే రింగ్ కానీ ఇంకా చైను ఇంకా అట్లా బ్యాంగిల్ కానీ అట్లా తీసుకుంటే నో ప్రాబ్లం అంట. ముందుగా మీరు ఒకవేళ ఏదైనా బంగారం కొనాలనుకుంటే ఒక షాప్కి వెళ్ళేసి ఇక్కడ మన ఇండియా కంటే తక్కువ ప్రైస్ దొరుకుతుంది మనం ఇక్కడ కొనేద్దాం అనేది మీరు మిస్టేక్ చేయొద్దు. 2-3 షాపులు అయితే అడగండి. 2-3 షాపులు అడిగిన తర్వాత అప్పుడు మీకు ఎక్కడైతే తక్కువ అనిపిస్తుందో దాంతోపాటు మీకు గోల్డ్ ప్రైస్ వేరేగా ఉంటుంది అనమాట. దాంతోపాటు మేకింగ్ ఛార్జెస్ కూడా వేరేగా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మీరు ఒకవేళ ఇండియాకి ట్రావెల్ చేయాలి, ఒకవేళ తీసుకొని జ్యువెలరీ తీసుకోవాలి, గోల్డ్ అంతా తీసుకెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా నేనైతే జ్యువెలరీ అయితే ప్రిఫర్ చేస్తాను. గోల్డ్ బాక్స్ కానీ కాయిన్స్ కానీ నాట్ అలౌడ్ అనమాట. అసలు ఎయిర్పోర్ట్లో ఎలవే చేయరు. మీకు అక్కడ సర్టిఫికెట్ ఉన్నా ఇంకేమున్నా అస్సలు ఎలవే చేయరు. జ్యువెలరీ చేతికున్నా ఇక నక్లీస్ ఉన్నా ఏదన్నా నో ప్రాబ్లం. అంతేగాని మీరు డైరెక్ట్గా గోల్డ్ బాక్స్ బిస్కెట్స్ తీసుకుంటే దాంట్లో ఎయిర్పోర్ట్లో అసలు ఎలవ ఉండదు అనమాట. చాలామంది తప్పు చేస్తారనమాట. ఇంకా గోల్డ్ కొన్ని ఉంటే డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి ఇంకా దాన్ని డాక్యుమెంట్ ఉండదు, ఇంకేముండదు అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ గోల్డ్ కొనాలనుకుంటే ఖచ్చితంగా డాక్యుమెంట్ తీసుకోవాలి. డాక్యుమెంట్ ట్యాక్స్ అండ్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ ఖచ్చితంగా తీసుకొని దాంట్లో మీకు వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ నెంబర్ అనేది ఉంటుంది షాప్ది, అవి అయితే ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ మీరు బిజినెస్ సంబంధించి ఒకవేళ గోల్డ్ కొనాలనుకున్నా బల్క్లో కొనాలనుకుంటే మీకు కంపేర్ టు ఇక్కడ కొనేసి ఇంకా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇంకా ఆఫ్రికా ఇంకా ఇండియాలో కూడా మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీకు ఎక్కువ మార్జిన్ దొరికే అవకాశం ఉంది. మీరు ఖచ్చితంగా 3-4 షాపులు అయితే కంపేర్ చేయండి. 3-4 షాపులు కంపేర్ చేసిన తర్వాత ఎక్కడ తక్కువలో లభిస్తుందో గోల్డ్ అక్కడ చూసుకొనేసి
ఇక్కడ మేకింగ్ చార్జెస్ ఇంకా బార్గెన్ కూడా చేయండి, అప్పుడే మీకు తక్కువలో దొరుకుతుంది అనమాట ఇండియాతో కంపేర్ చేస్తే. మరి ఇంత దూరం వచ్చి మీరు ఎక్కువ ప్రైస్లో తీసుకుని వెళ్తే గోల్డ్ ఏం లాభం? ఒకసారి మీరు ఖచ్చితంగా ఎక్కడైతే బార్గెన్ చేసి చూడండి, మీకు తక్కువలో వచ్చే అవకాశం ఉంది మోస్ట్లీ కదా. ఎంత గోల్డ్ అయితే ఉంది ఇక్కడ, చాలా ఎక్కువ ఉంది కదా. మీరు ఒక షాప్లో చూస్తున్నారు అనమాట ఇది. ఇక్కడ మొత్తం 300 షాపులు పైగా ఉన్నాయి. అక్కడ ఇంకెంత గోల్డ్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. సో మామూలుగా లేదనమాట. చూస్తున్నారు ఎంత గోల్డ్ ఉందో. పెద్ద మార్కెట్ అనమాట ఇది. డైమండ్, ప్లాటినం, సిల్వర్, డైమండ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. గోల్డ్ అన్నీ దొరుకుతాయి మీకు. చూసుకుంటే డైమండ్ వాచెస్ కానీ చూస్తున్నా కదా, కొన్ని కోట్లు ఉంటాయి. ఇవన్నీ మొత్తం రోలెక్స్కి సంబంధించిన వాచ్లు కదా ఇవన్నీ. చూస్తున్నారా, చాలా చాలా అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. మా 17 ప్రోకి వచ్చేసింది అనమాట మొబైల్ పౌచ్, గోల్డ్తో సంబంధించింది. 22 క్యారెట్ గోల్డ్ అనమాట అది. ఇది ఐఫోన్ది, ఇది కూడా చూస్తున్నారు కదా ఎంత గోల్డ్ ఉన్నది. మొత్తం దీనికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం 63 kgs అయితే ఉంది ఇక్కడ. దీనికి సర్టిఫికేట్ కూడా వచ్చింది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు. మిడిల్ ఈస్ట్లోనే పెద్దది అనమాట ఇది. మొత్తం రింగ్ అనమాట ఇది, గోల్డ్ మొత్తం ఓల్డ్ గోల్డ్ అనమాట. మధ్యలో డైమండ్స్ అయితే పెట్టారు. మొత్తం దీని వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అసలు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే గోల్డ్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. గోల్డ్ సూకు అసలు ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది అనమాట. ఇది అంతా గోల్డ్ అయితే ఉంది ఇక్కడ. చాలా అయితే బాగుంది, ఎందుకంటే గోల్డ్ ఇక్కడ తక్కువ దొరుకుతుంది. అట్లా అని చెప్పి చాలామంది వచ్చి ఇక్కడికి గోల్డ్ కొనే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇప్పుడు గోల్డ్ కొనాలనుకుంటే చూసుకోండి, ఒకవేళ మంచిగా గోల్డ్ కొనేసేయండి. 4 షాపులు తిరిగేసి ప్రైస్ కొనేసి ఎక్కడ తక్కువ దొరుకుతుందో అక్కడ చూసుకొని గోల్డ్ కొనేసేయండి. ఇంకా ఆలోచన చేయొద్దు. మీరు గోల్డ్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా మీరు కంపేర్ చేయండి. దాంతోపాటు సర్టిఫికేట్ తీసుకోండి. గోల్డ్ తీసుకున్న తర్వాత దానికి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. మీరు ఫలానా చోట మీరు బంగారం కొన్నా అని చెప్పేసి మీకు ఒక ప్రూఫ్ లాగా అనమాట. అది ఉంటే బెస్ట్ అనమాట, చాలా వరకు బెస్ట్. ప్రతి ఒక్కరు ఇస్తారనమాట అక్కడికి వెళ్ళినాక ట్రేడ్ లైసెన్స్. దాన్ని అయితే డాక్యుమెంట్ అయితే నెగ్లెక్ట్ చేయకండి, ఖచ్చితంగా డాక్యుమెంట్ తీసుకోండి. అప్పుడే మీరు గోల్డ్ చేతికి తీసుకోండి. చూసుకున్నట్లయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి. మీకు చెప్పాను కదా బంగారంతో బట్టలు అని చెప్పేసి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా పెద్ద పెద్దగా అనమాట. చూస్తున్నారు కదా బంగారంతో బట్టలేంటి. చూస్తున్నారు కదా బంగారంతో బట్టలు ఉన్నాయి అన్నమాట. బంగారం మనం ఒంటి మీద వేసుకోవటం ఒక రింగ్ లాగో ఇంకా చేతికి వేసుకోవటమే చాలా గొప్ప విషయంగా భావిస్తాం. ఇంకా బట్టలు వేసుకునే వాళ్ళకి ఇంకెంత గొప్పగా భావిస్తారో ఇంకా చూడండి. చాలా గోల్డ్ అనమాట. మీరు చూసుకున్నట్లయితే చాలా గోల్డ్ అయితే ఉంది, తక్కువ గోల్డ్ అయితే లేదు ఇక్కడ. చాలా బాగుంది కదా. మొత్తం అయితే గోల్డ్ రేట్ ఇంత నడుస్తుంది చూస్తున్నారు కదా. 22 క్యారెట్, 24 క్యారెట్. ఇంకా మిగతా కూడా వస్తున్నాయి. డిస్ప్లే మీకు చూపిస్తాను. మిగతా చూస్తున్నారు కదా, దీని తగ్గట్టు దాని రేట్ అయితే ఉంది. పెద్ద పెద్ద చైన్స్గా ఉన్నాయి మొత్తం. ఇది చూస్తున్నారు కదా ఇంత పెద్దగా ఉందా, చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. ఇది పెద్ద ఒక బ్యాగ్. చూసుకున్నట్లయితే మొత్తం కిరీటం ఇంకా చుట్టుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనమాట. గాయస్ దుబాయ్లో ఎంత గోల్డ్ ఉంది, చాలా గోల్డ్ అయితే ఉందన్నమాట. ఒక వీడియో అయితే ఇంతే. చూస్తున్నా కదా, ఒకవేళ మీరు దుబాయ్లో గోల్డ్ కొనుక్కోవాలంటే నేను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి గోల్డ్ అయితే కొనుక్కోండి అనమాట. అంతేగాని తొందరపడి అయితే గోల్డ్ అయితే ఎక్కడ కొనద్దు. చాలా గోల్డ్ అయితే ఉంది మీకు, చాలా గోల్డ్ అయితే మనకు దొరుకుతుంది కావాలంటే. చూస్తున్నా కదా మొత్తం బట్టలు కూడా దొరికేస్తారనమాట, అంత బాగుంది. చాలా గోల్డ్ అయితే ఉందన్నమాట. ఇంకా డైమండ్స్, ప్లాటినం, సిల్వర్ చెప్పుకుంటూ పోతే మనకి గోల్డ్కి సంబంధించిన మన జ్యువెలరీకి సంబంధించిన ప్రతి ఒక్కటి మనకి లభిస్తుంది అనమాట. ఇక్కడ చాలా బెస్ట్ అనమాట. చూసుకుంటే ఇండియా కంపేర్ టు ఇండియా చాలా తక్కువలో దొరుకుతుంది మనకి గోల్డ్. అందుకని చెప్పి చాలామంది ఇక్కడికి వచ్చి టూరిస్ట్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద వేరే కంట్రీ నుంచి కానీ
ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కొనే అవకాశం ఉంది. చాలామంది కొంటున్నారు కూడా. మొత్తం నాకు చాలామంది మోస్ట్లీ 80% దాకా ఫారినర్స్ కనపడారు వాళ్ళు గోల్డ్ కొంటున్నట్టు. చాలామంది అయితే గోల్డ్ కొంటున్నారు అనమాట. చాలా పెద్ద మార్కెట్ చెప్పుకోవాలనుకుంటే. చాలా అయితే బాగుంది. చూస్తున్నారు కదా. మాకు తెలీదు. ఇక్కడ ఒక 1080 నోట్ వేస్తే ఒక గోల్డ్ కాయిన్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. తెలీదు. గోల్డ్ 5 సెకండ్స్. ఒకవేళ గోల్డ్ కాయిన్ వస్తే అదృష్టం. మనకు తెలియదు గోల్డ్ కాయిన్ వస్తుందని. టర్న్ వీల్. ఒకవేళ గోల్డ్ కాయిన్ వస్తే మనకి ఇక్కడ పడుతుందన్నమాట. ఇది తిప్పటమే అనమాట. మనకు ఒక 1080 వేసి అది ఒక గోల్డ్ వస్తుంది అనమాట. యూ డూ ఇట్. సో మనం కూడా ట్రై చేద్దాం చూస్తున్నాను నేను కూడా. ఇక్కడ మిషన్ చూస్తున్నా కదా. ఇక మనం 10 dirham వేస్తే మరి గోల్డ్ వస్తుందంట. చూద్దాం ఒకసారి. మనం 10 dirham కదా పెట్టి చూద్దాం. తీసుకోయే. సో 10 dirham తీసుకుంది. మనం ఒకసారి తిప్పి చూద్దాం. మనకి గోల్డ్ కాయిన్ వస్తుంది అంటున్నారు. మరి ఎట్లా తిప్పాలి తెలీదు. రావట్లేదు మరి. ప్లీజ్ టర్న్ ద వీల్. ఓకే, వీల్ టర్న్ చేయాలంట. తెలీదు. రావట్లేదు కదా మరి. వచ్చిందనమాట. చూస్తున్నారు కదా. మనకైతే ఒకటి వచ్చింది. మాకు తెలియదు అది ఏంటిదో. థ్యాంక్స్ ఇచ్చినందుకు. 10 dirham మీకు ఇది వచ్చింది. మరి ఇది గోల్డా మరి 22 క్యారెట్టా ఇది తెలియదు. ఏదైతే లభించింది అనమాట నాకు. చూస్తున్నారు కదా. దీని మీద ఒక గద్ద కూడా ఉందన్నమాట బొమ్మ. చాలా బాగుంది. 10 dirhamకి మాకు తెలీదు ఇది వచ్చింది. చూస్తున్నారు కదా గాయస్. వీడియో తిప్పారనమాట. నాకైతే అది తిప్పినందుకు దాంట్లో 10 dirham వచ్చింది. ఒక గోల్డ్ కానీ వచ్చింది. మాకు ఇది ఒరిజినల్ ఫేక్ తెలియదు. మరి ఒకవేళ 18 క్యారెట్ 20 క్యారెట్ అవ్వచ్చు. 21 క్యారెట్ అయినా పర్లేదు. గోల్డ్ కానీ అది వచ్చిందని కదా 10 dirhamకి. మిషన్ అనమాట. మిషన్లో వేసాను. సరే గాయస్, వీడియో తింటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మీరు గోల్డ్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా దుబాయ్ మూవ్ ఇవ్వండి. లేదు మీకు ఎక్కడైనా మంచి ప్రైస్ దొరికితే అక్కడైనా కొనుక్కోవచ్చు. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి. బై బాయ్. గోల్డ్ కాయిన్ కరిగించి చూస్తుంది దీన్ని. ఒకవేళ గోల్డ్ వస్తే మనమే అనమాట డబ్బులు అనమాట. 10 dirham తోటి గోల్డ్ కాయిన్. బాయ్ బాయ్.